హలో, వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీవన్. ఈరోజు నేను నా ఆర్ట్ సప్లైస్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ నా ఆర్ట్ సప్లైస్ అండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. దీని గురించి సపరేట్గా ఒక్కొక్క వీడియో చేస్తాను కూడా నేను ఒకటి. సో ఇప్పుడు ఫస్ట్గా మాట్లాడుకుంటే పెన్సిల్స్ గురించి. ఇది వచ్చేసి ఆర్ట్ లైన్ పెన్సిల్స్ అండి. ఇది నేను అమెజాన్లోంచి ఆర్డర్ చేశాను. ఇది బయట కూడా దొరుకుతుంటాయి మీకు. దీంట్లో వచ్చేసి మీకు డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి. ఇప్పుడు గ్రేడ్స్ గురించి చెప్పాలనుకుంటే ఫస్ట్ వచ్చేసి హెచ్బి, తర్వాత 2B, తర్వాత 4B, తర్వాత 6B, తర్వాత 8B, తర్వాత 10B. సో ఇప్పుడు మీకు ఒకసారి పెన్సిల్స్ నేను ఒకసారి చూపిస్తాను. ఈ పెన్సిల్స్ వచ్చేసి ఇలా ఉంటాయండి. పెన్సిల్స్ ఇలా ఉంటాయి. ఒక నిమిషం. సో ఇవి పెన్సిల్స్ అండి. దీంట్లో వచ్చేసి మీకు డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి, డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి. హెచ్బి నుంచి 10B వరకు ఉంటాయి. సో ఇప్పుడు మనం మాట్లాడితే ఈ పెన్సిల్స్ గ్రేడ్ గురించి మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి 10B పెన్సిల్, ఇది వచ్చేసి 8B పెన్సిల్, ఇది వచ్చేసి 2B పెన్సిల్, ఇది వచ్చేసి 6B పెన్సిల్, ఇది వచ్చేసి 4B పెన్సిల్, ఇది వచ్చేసి హెచ్బి పెన్సిల్. సో హెచ్బి వచ్చేసి మనం ఎక్కువ షేడింగ్స్కి ఫస్ట్ లేయర్ షేడింగ్ కోసం చాలా బాగా యూజ్ చేస్తాం. 4B అనేది మనకి యూజ్లెస్ అండి, ఎక్కువ వాడడం కూడా మనం. సో దానివల్ల యూజ్ లేదు. ఇది వచ్చేసి 6B, చాలా యూస్ఫుల్. ఇది మనము డార్క్ షేడ్స్ అంటే లైట్ డార్క్ షేడ్స్కి యూజ్ చేస్తాం. 2B అనేది కూడా మనం జస్ట్ ఫస్ట్ లేయర్కి యూజ్ చేస్తాం. 8B అనేది సెకండ్ మోస్ట్ ప్రియారిటీ ఇస్తాం, అంటే 6B తర్వాత. 10B అంటే ఇంకా టాప్ లెవెల్ అండి, అది డార్క్ ఇస్తుంది, మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ 10B యూజ్ చేస్తాను నేను, ఎందుకంటే నా దాంట్లో ఎక్కువ డార్క్ ఉంటుంది కాబట్టి. సో నేను ఈ పెన్సిల్స్ యూజ్ చేస్తాను ఆర్ట్ లైన్లో. మంచిగా మీకు దగ్గరలో షాప్స్లో దొరకవచ్చు. ఒకవేళ దొరకకపోతే మీకు అమెజాన్లో దొరుకుతుందండి. అమెజాన్లో చాలా తక్కువ రేటు, చీప్ కాస్ట్కి ఇవి దొరుకుతాయి మీకు మంచిగా. అంటే నేను ఇప్పుడు లర్నింగ్ లెవెల్ కాబట్టి నాకు ఇట్లా. సో ఇవ్వండి నా పెన్సిల్స్. సో ఇవి కొంచెం మనం పక్కన పెట్టేద్దాం. ఇవి వచ్చేసి 2 బాక్సెస్ ఆర్డర్ చేసుకున్నాను. 2 బాక్స్ అమెజాన్లోనే దొరికిపోతాయి మీకు తక్కువ రేట్లో. సో ఇప్పుడు మనం మాట్లాడితే ఇది వచ్చేసి కోహినూర్వి పెన్సిల్ ఎరేజర్స్ అండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ పెన్సిల్స్ వచ్చేసి మీకు డీటెయిలింగ్స్కి పనికొస్తుంది. ఇది అండి, ఇలా ఉంటుందండి ఆ పెన్సిల్. ఈ పెన్సిల్ అనేది షార్ప్ చేసుకోవచ్చు, మనం షార్ప్నర్తో షార్ప్ కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనం ఎక్కువ డీటెయిలింగ్స్కి యూజ్ చేస్తాం, అంటే చిన్న ప్లేసెస్ కార్నర్స్లో అలా చేసుకోవడానికి కోసం ఇది యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి కోహినూర్ బ్రాండ్ది, మంచి యూస్ఫుల్ అండి. మీరు ఇది కొనుక్కోవచ్చు. ఇది ఆన్లైన్లో అమెజాన్లో దొరుకుతుంది. చాలా రికమెండ్ చేస్తున్నాను. ఇది మంచి మీకు ఆర్ట్ని కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. డీటెయిలింగ్సే ఇంపార్టెంట్ కాబట్టి ఇది చాలా ఇది ఇలా ప్యాకెట్తో వస్తుంది, సెట్ ఆఫ్ 3. సో ఇది పక్కన పెట్టేద్దాం. ఇది వచ్చేసి ప్రిస్మా కలర్స్ వాళ్ళ ఎరేజర్ అండి. ఇది వచ్చేసి చాలా డిఫరెంట్, మస్తు మంచి ఎరేజర్ అండి. ఇది వచ్చేసి మీకు ఏ షేప్లో కావాలంటే ఎంత పడితే అంత ఇలా సాగుతుంది. తర్వాత ఏ షేప్ కావాలంటే ఇలా బ్రేక్ చేసుకోవచ్చు, షేప్స్లో డివైడ్ చేసుకోవచ్చు. దీనివల్ల యూజ్ ఏంటిదంటే మనం ఏ షేప్లో పడితే ఆ షేప్లో చేసుకోవచ్చు. ఏ కార్నర్లో అయినా ఈజీగా మనం ఎరేజ్ చేసుకోవచ్చు. ఆ కోహినూర్కి దీనికి డిఫరెన్స్ ఏంటిదంటే ఇది మనం బాగా ఏ షేప్లో పడితే ఆ షేప్లో చేసుకొని అలా ఎరేజ్ చేసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్స్ కూడా ఇస్తుంది మీకు. చూడండి, ఇది మనం ఏ షేప్లో అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు అది కట్ చేసేసి చిన్న షేపు లేకపోతే మనం ఇట్లా సాగు తీయచ్చు. చాలా మంచిగా ఆడుకోవచ్చు కూడా ఇంత చెప్పాలంటే యాక్చువల్గా. సో చాలా మంచి ఎరేజర్ అండి. ఐ యూజ్ ద మోస్ట్, అంటే ఇది ఎక్కువ నేను యూజ్ చేస్తుంటాను. ఇంకా దీన్ని రౌండ్గా షేప్ చేసుకొని మీకు డార్క్ ఏరియాస్ని కొద్దిగా లైట్ చేసుకోవాలన్నప్పుడు ఇట్లా రౌండ్ చేసేసుకొని మనం ఇట్లా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అది కొంచెం డల్ అయిపోతుంది కింద కలర్ కూడా. సో ఇది చాలా రికమెండ్ చేస్తున్నా. ఇది కూడా ఆన్లైన్లో కొనుక్కున్నా, ప్రిస్మా కలర్స్ది. చాలా మంచి ఎరేజర్ అండి, బాగుంటుంది చాలా. మీరు ఇది కొనుక్కోవచ్చు, చాలా తక్కువ రేట్గా దొరికిద్ది. ఇది పక్కన పెట్టేస్తా. ఇది వచ్చేసి నార్మల్ ఎరేజర్, మనం నార్మల్గా యూజ్ చేస్తుంటాం కదా, అప్సరా వాళ్ళది. ఇది జస్ట్ నేను అంతగా పట్టించుకొని దీన్ని, ఇది నార్మల్గా అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటాను. ఇది పక్కన పెట్టేస్తాం. ఓకే, ఇవి వచ్చేసి క్యామ్లిన్ పెన్సిల్స్. ఇది వచ్చేసి 6B ఇంకా 10B ఉందండి. నేను ఎక్కువ 6B 10B యూజ్ చేస్తాను కాబట్టి ఇవి చాలా మంచి డార్క్ పెన్సిల్స్ ఇస్తాయని విన్నాను. ఇది వచ్చేసి 10B, ఇవి 2. ఇది వచ్చేసి 6B. ఎక్కువ నేను ఇవే యూజ్ చేస్తుంటాను కాబట్టి నేను ఇవి సపరేట్గా తెచ్చుకున్నాను. క్యామ్లిన్ మంచి బ్రాండ్, మంచి
డార్క్ షేడ్స్ ఇస్తాయి, అందుకని నేను ఎక్స్ట్రా తెచ్చి పెట్టుకున్నాను. మంచి మంచిగా ఉంటాయి, చాలా బాగుంటాయి. మీరు ఇవి కూడా కొనుక్కోవచ్చు. అంటే ఎక్కువ నేను ఈ 10B ఇంకా 6B వాడతాను కాబట్టి నేను ఎక్స్ట్రా సెట్ తెచ్చుకున్నాను అంతే, దానికి మించి దీంట్లో ఏం లేదు. ఓకే, ప్రస్తుతానికి నేను యూస్ చేస్తుంటాను. చాలా మంచి రిజల్ట్స్ కూడా ఇస్తుంటాయి మీకు డ్రాయింగ్స్లో కానీ ఎక్కడైనా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పేపర్ స్టంప్స్. ఈ పేపర్ స్టంప్స్ అనేటివి చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి డిఫరెంట్ గ్రేడ్స్లో కూడా ఉంటాయి. ఇది వచ్చేసి మీకు 6th గ్రేడ్. ఇది నేను పట్టుకునేది ఇప్పుడు ఇది బాగా అంటే కార్నర్స్లో ఇలాగ షేడ్ చేసుకోవచ్చు, మంచి రిజల్ట్స్ ఇస్తుంది. బ్లెండింగ్ కోసం వాడతాము, మంచి స్మూత్నెస్ కోసం. ఇది వచ్చేసి 6B, ఇది వచ్చేసి 5, ఇది వచ్చేసి 2 అండ్ దిస్ ఈస్ 3. సో ఇవన్నీ మనం యూస్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. అంటే మంచి డ్రాయింగ్స్లో కానీ దేంట్లో అయినా మనకి మంచి రిజల్ట్స్ ఇస్తాయి. అలాగా అని నేను యూస్ చేస్తుంటాను. ఇప్పుడు దీని కాకపోయినా మనము టిష్యూస్ యూస్ చేసుకోవచ్చు, అవి కూడా యూస్ చేసుకోవచ్చు. అవి నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చి నేను చూపించేది మెకానికల్ పెన్సిల్స్. ఈ పెన్సిల్స్ మనము డిఫరెంట్ లిడ్స్ వేసుకొని వాడుకోవచ్చు. లైక్ 2B, 3B, 4B, 8B, 6B అలాగే యూస్ చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి 2B లిడ్ ఉంది. ఇది నేను ఎక్కువ యూస్ చేస్తుంటాను 2B, ఎందుకంటే ఫస్ట్ లేయర్ దీంతోనే షేడ్ చేస్తుంటా. కార్నర్స్లో బాగా వెళ్తుంది, స్మూత్నెస్ ఇస్తుంది, నీట్గా ఉంటుంది. ఇందులో వచ్చేసి 6B ఉంది. ఇందులో 6B బాగా యూజ్ ఉంటుంది డార్క్ దానికి. ఎక్కువ నేను దీనికే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మంచిగా అంటే ఒక గ్రిప్ ఉంటుంది, షార్ప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా షార్ప్ చేసుకోకుండా మంచి యూజ్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి 10B లిడ్ ఉంది. సో ఇది కూడా మంచి యూజ్ఫుల్ ఉంటుంది. సో ఇవన్నీ నా దగ్గర ఉన్న 3 మెకానికల్ పెన్సిల్స్. నేను ఇవే యూజ్ చేస్తాను నార్మల్గా ఎక్కువ. ఇవి మనం ఎక్కువగా డార్క్ ప్లేసెస్లో అలాగా దీన్ని అంటే కార్నర్ ప్లేసెస్లో ఎక్కడైతే మనము మామూలు పెన్సిల్స్ పిల్లలు అక్కడ యూస్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి షార్ప్నర్స్. ఇవి నార్మల్గా నేను యూజ్ చేయను ఎక్కువ. ఇది ఏదో ఉన్నాయి. స్టార్టింగ్లో యూజ్ చేసేవాడిని, తర్వాత ఇవి యూజ్ చేస్తున్నాను కట్టర్స్. ఎందుకంటే షార్ప్నర్తో కట్ చేస్తే మనకి లిడ్స్ జల్దీ ఇరిగిపోతాయి. అదే మనం కట్టర్తో కట్ చేస్తేనే బాగా నీట్గా మనం లిడ్ని షార్ప్ చేసుకోవచ్చు. ఇంకా మనం చాలా ఎక్కువ పెన్సిల్ని నీట్గా చేసుకోవచ్చు. అలా అని చెప్పి నేను కట్టర్స్ ఎక్కువ యూజ్ చేస్తాను. షార్ప్నర్స్ అయితే నేను అంతగా యూజ్ చేయను. కట్టర్స్ కూడా నా దగ్గర డిఫరెంట్ టైప్స్ కూడా ఉన్నాయి. అందులో ఇదొకటి, ఇంకా ఇదొకటి, ఇవి 2 యూజ్ చేస్తాను కట్టర్స్ నేను. సో ఈ కట్టర్స్ వచ్చేసి బాగా అంటే నీట్గా కట్ చేసుకొని దాన్ని షార్ప్ చేసుకొని పెన్సిల్స్ని అలా బాగా యూజ్ అవుతుంది. సో ఇవి కాకుండా మనకి ఆన్లైన్లో ఇంకా దొరుకుతుంటాయి ఎలక్ట్రికల్ షార్ప్నర్ అని, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ అది ఎక్స్పెన్సివ్ అయిపోతుంది చాలా. ఇవి వచ్చేసి నాకు ఇష్టమైన ఆర్ట్ సప్లైస్ బ్రషెస్. ఇవి వచ్చేసి బ్లెండింగ్ కోసం అండి, చాలా స్మూత్ దానికోసం యూజ్ చేస్తాం. ఈ బ్లెండింగ్ బ్రషెస్ వచ్చేసి మనం ఏదైనా షేడ్ ఈ బ్రష్ ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ బ్రష్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ బ్రష్ వచ్చేసి చాలా స్మూత్ టెక్స్చర్ కానీ ఏదైనా కానీ చాలా స్మూత్గా ఇస్తుంది. అన్నీ మనం ఎక్కువగా ఒక బ్యూటిఫుల్గా రిప్రజెంట్ చేయడానికి ఇది మనకు చాలా యూస్ఫుల్. అంటే నార్మల్గా అయితే అందరూ షేడ్ చేసి వదిలేస్తారు, కానీ ఎక్కువ మనం బ్లెండింగ్ ఎవరు చేయరు. ఆ బ్లెండింగ్ చేస్తేనే చాలా అందంగా ఉంటాయి. ఇవి నార్మల్ బ్రషెస్ అండి, ఇవి ఎక్కువ హార్డ్ ఉంటాయి, నాకు ఇవి అంతగా నచ్చదు. బట్ నేను ఎక్కువ యూజ్ చేసేదంటే అది బ్రష్. చాలా అమెజాన్లో మీకు ఈజీగా దొరుకుతాయి ఇవన్నీ. నా దగ్గర ఉన్న ఆర్ట్ సప్లైస్ అనేవి చాలా అమెజాన్ నుంచి తెచ్చుకున్నాను. సో ఇది వచ్చేసి వైట్ పెన్. ఇది వచ్చేసి ఎక్కువ డీటెయిలింగ్స్కే పనికి వస్తుంది. ఈ వైట్ పెన్ అనేది మనము కంటి లోపల వైట్ టెక్స్చర్ ఇవ్వడానికి కోసం కానీ, జ్యువెలరీస్లో టెక్స్చర్ ఇవ్వడానికి కోసం వైట్ ప్లేసెస్లో అది బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువ మనకి యూజ్ అవుతుంది ఆ ప్లేసెస్. చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పొచ్చు. చాలా రికమెండ్ ఆర్టిస్టులు అందరి దగ్గర ఇలాంటిది ఉండాలి ఒకటి. ఇది ఉంటేనే కొంచెం బ్యూటిఫుల్గా రిప్రజెంట్ చేయొచ్చు ఒక డ్రాయింగ్ని. సో ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఇది కూడా అమెజాన్లో దొరికింది, లేకపోతే మన దగ్గరలో ఉన్న స్టేషనరీ షాప్స్లో కూడా ఈజీగా దొరికిపోతుంది. సో ఇదన్నమాట దీని గురించి వచ్చేసి వైట్ పెన్. తర్వాత వచ్చేసరికి ఇది వచ్చేసి 2H పెన్సిల్. ఇది నేను ఎక్కువ షేడింగ్స్, ఫస్ట్ లేయర్ షేడింగ్స్ కానీ, అప్సరా పెన్సిల్ అంటే నా దగ్గర డిఫరెంట్ పెన్సిల్స్ ఉన్నాయి కానీ తక్కువ యూజ్ చేస్తాను ఇది కూడా.
కానీ మీకు చూపించాలని చూపిస్తున్నాను. ఫస్ట్లో నేను స్టార్టింగ్లో యూజ్ చేసేవాడినది. సో ఇది వచ్చేసి చార్కోల్ పెన్సిల్స్, 2B పెన్సిల్స్, 3B పెన్సిల్స్. ఇవి నేను ఎక్కువ చార్కోల్ డ్రాయింగ్స్ అప్పుడు యూజ్ చేస్తాను అనమాట. చార్కోల్ లైట్ డ్రాయింగ్స్ ఇవి, అంటే చార్కోల్లోనే డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి కదండి అవి. ఇది యాక్చువల్గా మొత్తం చార్కోల్ అని చెప్పను, 95% చార్కోల్ పెన్సిల్స్ ఇవి మీకు నార్మల్ జనరల్ స్టోర్స్లో దొరుకుతాయి, లేకపోతే అమెజాన్లో కొనుక్కోవచ్చు. ఇది మంచి టెక్స్చర్స్ ఇస్తాయి, మనం చాలా డార్క్గా చేసుకోవచ్చు. యాక్చువల్గా 100% చార్కోల్ పెన్సిల్స్ అంటే ఇవి ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి క్యామ్లిన్ పెన్సిల్స్. క్యామ్లిన్లో మనకి డిఫరెంట్ 3 ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చేసి హార్డ్, సాఫ్ట్, మీడియం. ఇది వచ్చేసి హార్డ్ పెన్సిల్. నేను ఎక్కువ యూస్ చేయను ఇది, ఎందుకంటే ఎక్కువ సజెస్ట్ కూడా చేయను, ఎందుకంటే పేపర్ అనేది చిరిగిపోతుంది ఈ పెన్సిల్ తోటి. రెడ్ అంటే ఇది మీకు రెడ్ సింబల్తో కనిపిస్తుంది, ఇది వచ్చి హార్డ్, నాకు అది ఇష్టం ఉండదు. సెకండ్ వచ్చేసి ఇది నేను ఎక్కువ యూజ్ కూడా చేయను మ్యాక్సిమం, నార్మల్గా అప్పుడప్పుడు ఏదో కార్నర్స్లో అలాగా యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి మీడియం పెన్సిల్. ఇది కూడా అంటే ఓకే పెన్సిల్. ఆ పేపర్ అనేది కొంచెం అంటే బాగానే ఉంటుంది, కానీ అంత సాఫ్ట్గా ఉండదు. యూజ్ చేయాలంటే యూజ్ చేసుకోవచ్చు మనం. అందుకని నా దగ్గర 2 సెట్లు ఉన్నాయి. ఇది వచ్చేసి సాఫ్ట్ పెన్సిల్ అనమాట. ఇవి అయితే నా దగ్గర చాలా ఉన్నాయి. అవి సపరేట్గా నేను ఒక డబ్బా కొనుక్కున్నాను సపరేట్గా దీని గురించి. ఎక్కువ చార్కోల్ పెన్సిల్స్ అంటే సాఫ్ట్ పెన్సిల్స్ అది బెస్ట్, ఇవే బెస్ట్ అని చెప్పొచ్చు మనం. ఇది చాలా బాగుంటుంది పెన్సిల్, డార్క్గా ఉంటుంది ప్లస్ సాఫ్ట్గా ఉంటుంది. అవి చార్కోల్ పెన్సిల్స్. ఇది వచ్చేసి వైట్ గ్లాస్ పెన్సిల్. మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఈ పెన్సిల్కి ఇంకొకటి వచ్చేసి మీకు అది చూపించాను కదా, కోహినూర్ ఎరేజర్ పెన్సిల్. అవి రెండింటికి మీకు చాలా కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఒకసారి చూపిస్తాను ఉండండి. ఆ పెన్సిల్ వచ్చేసి ఒక్క నిమిషం అండి. ఈ పెన్సిల్ అండి. ఇవి రెండిట్లో మీకు డిఫరెన్స్ ఏంటిదంటే, ఇది వచ్చేసి మీకు ఎరేజర్, కోహినూర్ కంపెనీది ఎరేజర్ ఇది వచ్చేసి గ్లాస్ షేడింగ్స్ కోసం యూజ్ చేసే పెన్సిల్ అనమాట. అంటే మీరు వైట్ పెన్సిల్ అనుకోవచ్చు దీన్ని, అలాగే యూజ్ చేయడానికి. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. ఇది వైట్ షేడింగ్ ఇస్తుంది, అది ఎరేజ్ చేస్తుంది. అవి రెండు డిఫరెన్స్ గుర్తుపెట్టి. ఇవి వచ్చేసి మన నార్మల్ పెన్స్ అండి. ఇది వచ్చేసి టెక్నోటిప్, అంటే నార్మల్ యూజ్ చేస్తుంటాం సైన్ చేయడానికి, దీనికి అంతే, దాని తప్ప ఇంకేం ఉండదు ఎక్స్ట్రా. ఇవి వచ్చేసి బ్లెండింగ్ కోసం యూజ్ చేస్తాను ఇయర్ బడ్స్. ఇది అనేది చాలా బాగుంటాయి బ్లెండింగ్ కోసం. నేను ఏవేవి చూపించాను మీకు, బ్రషెస్ చూపించాను, ప్లస్ నేను ఇంకా టిష్యూస్ యూజ్ చేస్తాను. ఆ టిష్యూస్ ఇప్పుడు నా దగ్గర లేవు. ఇది వచ్చేసి చార్కోల్ పౌడర్. ఇది నేను ప్రిజ్మా కలర్ దగ్గర నుంచి ఆర్డర్ చేసుకున్నా. చాలా మంచి యూజ్ అవుతుంది, ఎందుకంటే డార్క్ ప్లేసెస్లో మనకి బద్ధకం వేస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే. మీరు అప్పుడు ఈ చార్కోల్ పౌడర్ అనేది అక్కడ స్ప్రెడ్ చేసి ఆ బ్రష్ తోటి అలా లైట్గా అనుకుంటే మీకు డార్క్ ఆటోమేటిక్గా అయిపోతుంది, చార్కోల్ డార్క్ వస్తుంది మీకు. మంచి యూస్ఫుల్, చాలా ప్లేసెస్లో స్మూత్ కూడా ఇస్తుంది మీకు, పెన్సిల్ టెక్స్చర్ కూడా కనిపించకుండా అసలు బ్లాక్ అంటే బ్లాక్ అయిపోతుంది అట్లా. ఇవి వచ్చేసి నార్మల్ ఫెవికాల్ అండి. ఇవి నేను ఎక్కువ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎందుకు యూజ్ అవుతుందో, చాలా యూస్ఫుల్ ఇవి నాకు. మీకు చెప్తాను ఒక నిమిషం. ఇది వచ్చేసి స్ప్రే. ఇది వచ్చేసి ఫిక్సేటివ్ స్ప్రే తెలుసు కదండి మీకు. ఆ ఫిక్సేటివ్ స్ప్రే బదులు నేను ఇది వాడుతున్నాను. ఇది వచ్చేసి DIYతో నేను చేసుకున్నాను. అంటే ఇది యాక్చువల్గా వాటర్ ఇంకా ఫెవికాల్ మిక్స్డ్ అంతే, దానికి మించి దీంట్లో ఏం లేదు. ఇప్పుడు డ్రాయింగ్స్ అనేటివి మామూలుగా గ్రాఫైట్, చార్కోల్ యూస్ చేస్తాము. అది కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోతుంది. అది ఉండాలి, నీట్గా ఉండాలంటే మనం ఈ ఫెవికాల్ని అందులో పోసి, అంటే ఈ 5 రూపీస్ పెన్సిల్ మొత్తం అంతా దాంట్లోకి పోసి దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని మనం బాగా కలిపి దాన్ని యూస్ చేస్తే ఆ స్ప్రే చేసిన తర్వాత ఆ డ్రాయింగ్లో ఉండే పెన్సిల్ గ్రాఫైట్ ఇంకా చార్కోల్ అనేది పోదు, అది ఫిక్స్ అయిపోతుంది అక్కడే. మనం ఫిక్సేటివ్ అంత ఎక్స్పెన్సివ్, అంటే ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి అది కొనలేను నేను, అందుకనే నేను ఇప్పుడు ఇది వాడాల్సి వస్తుంది. లేకపోతే నేను చక్కగా అదే కొనుక్కునేవాడిని. మీకు నేను దీని మీద సపరేట్గా ఒక వీడియో కూడా తయారు చేసేస్తాను ఈ స్ప్రే మీద. సో ఇవన్నీ నా ఆర్ట్ సప్లైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అందరికీ. ఇది నా రిక్వెస్ట్ అండి. థ్యాంక్ యూ.